వెల్కమ్ బ్యాక్ టు యామి బ్రదర్స్. మనం ఈ రోజు వచ్చేసినాం నిర్మల్ కి. ఇక్కడ చూసుకున్నట్టయితే న్యూ శిల్పకళ ఆర్ట్స్ లో గణపతి అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. రండి చూద్దాం. బాగానే కనపడుతారు అయితే చూపెట్టు ఒకసారి ఫస్ట్ గణపతి పెట్టు చూసుకోవచ్చు. వర్క్ అయితే ఎక్సలెంట్ చేసిరు. అంటే కొంచెం ఆల్రెడీ ఉన్నా అంటే పంచ గణపతికి కలరింగ్ కాలేదు కానీ ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకా పంచవర్గ అన్ని హైలైట్ ఉంటాయి. ఇటు పెట్టు బాగా పెద్ద ఉన్నాయి గణపతులు. మన నరసింహస్వామి మీద ఇట్లా కూర్చున్నట్టున్నది. అప్పుడు ఎక్సలెంట్ ఉన్నాయి గణపతి మీదకించి చిన్న శేషనాలు వచ్చినాయి. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, ఎక్సలెంట్ ఉంది. మన పంచవర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఇంకా కలరింగ్ అయితే వేయలేరు. కలరింగ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. మీదకించి ఒక చిన్న శూలం ఇచ్చారు. ఇంకా రాలేదు నార్మల్ సింపుల్ ఉంది గణపతి. చిన్న గణపతి అయితే మామూలుగా లేదు. నా ఐడియా ఉన్నాయి. చిన్న మంచి జాగ్రత్త పక్క చెప్పేది వస్తున్నది. పంచవరకు అయితే మాత్రం మామూలు ఉంటారు. పెట్టు వస్తున్నాయి. పంచవరకు అయితే మస్తు కొడుతుంది. కింద మరి మనం ఇంకా డిజైన్లు ఎత్తారు కావచ్చు తెలియదు. గణపతి చూపెట్టు ఎంతకైతే ఆకొచ్చింది వస్తున్నాయి. పంచ కూడా నంబర్ వేసారు డిజైన్. గణపతిని ఏమంటారు మామ పక్క ఏమో మల్లారి గణపతి అంటే ఇది మాత్రం హైలైట్ ఉన్నది. పంచాయతీ జాడితే మామూలు కొట్టే గణపతి గణపతి మాము. సో ఫ్రెండ్స్ ఈ గణపతి వచ్చేసి దాదాపు 17-18 ఫీట్లు ఉంటుంది. సో గణపతి మాత్రం ఉంది. సో ఇంకా వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇట్లా వస్తాయి. అట్లానే ఇక్కడ చూడొస్తే ఈ గణపతి కూడా కొద్దిగా సేమ్ ఇది అది 3 కొద్దిగా సేమ్ ఉన్నాయి. సేమ్ ఫీట్లు అట్లా కొద్దిగా చేంజ్ ఇచ్చారు. ఈ గణపతి అంటే హైలైట్ గణపతి. సో దాదాపు 12-13 ఫీట్స్ ఉంటుంది. గిర్రాక్ అంటే గిర్రాక్ ఉంది. సో ఒకసారి కామెంట్ చేయరు. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి శూలం వచ్చింది. సో ఇటు దేవత కాదు, ఇటు పార్వతి. సో అటు వచ్చేసి శివుడు పార్వతి డమరకం మీద ఇట్లా డమరకం చేస్తున్నట్టు కాళియా. సో ఫ్రెండ్స్ ఈ గణపతి వచ్చేసి హైలైట్ ఉంది. సో దాదాపు 12-13 ఫీట్స్ ఉంటది. గణపతి మాత్రం హైలైట్ ఉంది. సో ఒకసారి మీరు చూసుకోవచ్చు. సో అటు వచ్చేసి శివుడు, ఇటు వచ్చేసి పార్వతి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి శూలం వచ్చింది. గణపతి మాత్రం హైలైట్ ఉంది. డమరకం మీద కూర్చున్నట్టుంది. సో ఆడ వచ్చేసి మళ్ళా నాగస్వరూపం వచ్చింది. సో పాము డమరకం మీద గణపతి మాత్రం ఫిర్రాకు ఉన్నాయి. సో సముద్రం నిర్మల. సో ఈ గణపతి వచ్చేసి లాస్ట్ ఇయర్ ట్రెండింగ్ గణపతి. సో ఇంకా కలర్ వేస్తే మాత్రం మామూలు కుడుతుంది. కలరింగ్ వర్క్ అయితే కిర్రాక్ అంటే కిర్రాక్ కొడుతుంది. సో మీరు లాస్ట్ ఇయర్ చూసి కదా కురుట్ల శ్రీకాకుళం. సో ఇక్కడ కొద్దిగా చిన్నగా దించారు. సో సేమ్ వచ్చు వచ్చేసి నంది, అటు వచ్చేసి జలేంద్రుడు. సో గణపతి మాత్రం ఏకదం ఉంది. సో పాము మీద ఇట్లా కూర్చున్నట్టు, నంది మీద కూర్చున్నట్టు, పాము వచ్చేసి కింద వచ్చింది. జలేంద్రుడిని చుట్టుకున్నట్టు. సో అట్లానే ఇక్కడ ఈ గణపతి వచ్చేసి దాదాపు 6-7 ఫీట్స్ ఉంటది. సో ఇటు సేమ్ ఇవన్నీ పీసులు కొద్దిగా అంటే సేమ్ ఉన్నాయి. సో ఇవి వచ్చేసి పూర్తిగా కంప్లీట్ అయితే కిర్రాక్ అంటే కిర్రాక్ కొడతాయి. సో ఈ గణపతి చూసుకోవచ్చు. ఈ గణపతి వచ్చేసి మల్లారి గణపతి అంటారట. సో పట్టుక చూసుకోవచ్చు, కిర్రాక్ ఉంది. సో 6 చేతులు. గణపతి మాత్రం హైలైట్ ఉంది. సో ఇవి వచ్చేసి కొద్దిగా సేమ్. ఈ గణపతి హైలైట్. సో చూసుకోవచ్చు, ఇక్కడ వచ్చేసి నంది ఉన్నాడు. నంది మీద కూర్చున్న గణపతి. సో గణపతి మాత్రం హైలైట్ ఉంది. ఇట్లా మన నందిని అయితే చేతులకు చుట్టుకున్నది పాము. గణపతి హైలైట్ ఉంది. ఒకసారి కామెంట్ చేయర్రి. సో అట్లానే ఇక్కడ సైడ్ వస్తే ఈ గణపతి వచ్చేసి 13-14 ఫీట్స్ ఉంటది. గణపతి మాత్రం హైలైట్ ఉంది. చక్రం మీద కూర్చున్న గణపతి. సో ఇది వచ్చేసి చక్రం మీద కూర్చున్న గణపతి. ఈ గణపతి వచ్చేసి దాదాపు 14-15 ఫీట్స్ ఉంటది. గణపతి హైలైట్ ఉంది. సో గద్ద మీద నిలబడ్డ గణపతి. సో 6 చేతులు ఉన్నాయి గణపతికి. సో ఫ్రెండ్స్ ఈ గణపతి చూసుకోవచ్చు, దాదాపు 5-6 ఫీట్స్ ఉంటది అంతే. గణపతి మాత్రం హైలైట్ ఉంది. సో చిన్న గణపతి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఆ పులి గర్జిస్తున్నట్టు. సో ఇక్కడ చూసుకోవచ్చు పులి గర్జిస్తున్నట్టుంది. సో మళ్ళీ ఇక్కడ సైడ్ వచ్చేసి సింహం ఉంది. ఆ సింహం కూడా గర్జిస్తున్నట్టుంది. గణపతి మాత్రం హైలైట్ ఉంది. సో చిన్న గణపతి. సో ఈ గణపతి వచ్చేసి చింతమణి మోడల్. గణపతి మాత్రం హైలైట్ ఉంది. సో బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి ఆర్ట్స్ వచ్చింది.
కిర్రాక్ అంటే కిర్రాక్ ఉంది. సో గణపతులు ఆల్రెడీ మొత్తం హైలైట్ ఉన్నాయి గణపతులు. సో మీరు చూసుకోవచ్చు. సో ఈ గణపతి వచ్చేసి హంసని పట్టుకున్నట్టుంది. సేమ్ చింతామణి మోడల్. గణపతి మాత్రం హైలైట్ ఉంది. దాదాపు 5 to 6 ఫీట్స్ ఉంటది. సో సేమ్ టు సేమ్ ఈ గణపతి కూడా